ఎక్కడ వస్తుందండి? బీజేపీ స్లోగన్ ఏంటి? బీజేపీ వాళ్ళు ఏదో చెప్తుంటారు, హిందూ అని చెప్తారు. లాస్ట్ 3 సార్లు ఇప్పుడు విజయం సాధించలేదా? ఎక్కడన్నా హిందూ ఓటు బ్యాంక్తో సాధించారని చెప్పండి. కాదు కదా, హిందూ అనే స్లోగనే కదా. ఎక్కడండి ఇవాళ సార్? ఒకటి అనుబంధ సంస్థలు హిందూ విశ్వ హిందూ పరిషత్ కానీ లేదా ఆర్ఎస్ఎస్ కానీ ఇవి సహాయ సహకారాలతో పనిచేస్తారని చెప్పండి, దట్ ఇస్ ఓకే. బట్ ప్రైమా ఫేస్గా వీఆర్ ఓన్లీ ఫర్ కన్ఫైన్ టు హిందూస్ అన్నప్పుడు వాళ్ళు రాజకీయ క్షేత్రంలో అంటే ఇప్పుడు 8 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య గ్యాప్ క్రియేట్ చేసి ఏదో విడగొట్టాలి, చిచ్చు పెట్టాలని ప్లాన్లో ఉన్నదా? ఎవరు విడగొడతారు ఇప్పుడు? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ సార్, ఈ పొలిటిక్స్లో 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ కాకుండా ఉదాహరణకి మీరు గతంలో ఉన్నప్పుడు 67 మంది గెలిచిన తర్వాత అట్నుంచి 23 మందిని తీసుకున్న నేపథ్యం ఇటుపక్కకు కూడా అదే వెసులుబాటు ఉందనుకోండి, అప్పుడు మీరు రాజకీయాల గురించి చర్చిస్తే అర్థం ఉంటుంది. ఎక్కడ 160 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సపోర్ట్ చేస్తుంది, విత్డ్రా చేసుకున్నా ఇట్ వోంట్ మేక్స్ ఎనీ డిఫరెన్స్ ఫర్ తెలుగుదేశం. మరి అలాంటప్పుడు 2.0 నన్ను చూస్తారు, 25, 30 సంవత్సరాలు మళ్ళీ మన పాలన ఉంటుందని కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 29 ఎలక్షన్స్లో మీరు నేను ఇక్కడ కూర్చొని ఏం ఊహించగలను? మేము ఊహించింది 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? పొలిటికల్ క్షేత్రంలో నేను బతికున్నంత కాలం కరుణానిధి గారు 93 సంవత్సరాల దాకా ఆయన ముఖ్యమంత్రి ఉండలేదండి. కాలు చేయి కదలపోయినా జనాలలో ఎవరైనా ఉంటారు. రీజనల్ పార్టీ మనం గెలుస్తామన్నాం వేరు, మనమే ఉంటాం అనుకోవడం వేరు కదా. అంటే ఇప్పుడు ఆయన 175 నేపథ్యం నుంచి ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తోనే పనిచేస్తున్నాడు. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ రిజల్ట్స్ వేరు. ఇప్పుడు 23 స్థానాలతో వర్సెస్ 11 అన్నది కూడా డిస్కషన్ డిబేటబుల్ టాపిక్ అయినప్పుడు 23 స్థానాలతో ఉన్న వాళ్ళు ద వే దే బౌన్స్డ్ బ్యాక్. అలాగే నేను 11 స్థానంలో ఉన్నవాడిని నేను ఎలా బౌన్స్ బ్యాక్ అవుతానన్న దాంట్లో ఆయన ఇండివిజువల్గా ఆయన మాట్లాడుకోవచ్చు. అది రేపు పొద్దున 29లో రాజు అవడో మంత్రి అవడో ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రజా వ్యతిరేకత మీద మీరు గాద్యంతో గమనించగలిగితే మొన్న రీసెంట్ పాస్ట్లో చేసిన విద్యుత్ ఛార్జీల మీద ధర్నా, దానికన్నా ముందు రైతుల ధర్నా ప్రజల యొక్క బడబాగ్ని పరిచయం చేశాడు ఈ ప్రభుత్వానికి. ప్రజా ఉద్యమాలను ఎప్పుడైతే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అపోజిషన్ పార్టీ స్ట్రెంథన్గా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడైతే అలర్ట్ అవ్వకుండా ఉంటాయి, ఇప్పుడు ఉదాహరణకి ఎమ్మెల్సీ కోడ్ నడుస్తుంది, లేకపోతే విద్యా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద రేపల్లి ధర్నాకి దిగారు అనుకోండి వాళ్ళు, యాజ్ పర్ స్కెడ్యూల్ 5వ తారీఖు నాడు ఎప్పుడు చేయాలి, అది 12కి పోస్ట్ పోన్ అయింది. ఇది ఒకసారి అయినప్పుడు ఏంటంటే స్పాన్ ఆఫ్ 8 నెలల్లోనే 3 సార్లు ప్రజా మాధ్యమాల్లోకి వచ్చారన్నది నోట్ అవుతూ ఉంటుంది కదా. ఏంటి చిరంజీవి గారు టార్గెట్ ఏంటి? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అయిపోయాడు, ఇప్పుడు చిరంజీవి గారిని పట్టుకున్నారా? చిరంజీవి గారు సాధారణంగా రాజకీయ సన్యాసం వేరు, రాజకీయ అస్త్ర సన్యాసం వేరు. ఆయన ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అస్త్ర సన్యాసం చేసి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ మాటకు వస్తే విభజనప్పుడు కూడా పురంధేశ్వరి గారు కానీ చిరంజీవి గారు కానీ దీన్ని ఏమంటారు యూనియన్ టెరిటరీ చేయమని అడిగి ఆ మనోభావాలు గాయమైన ఆ రోజు నుంచి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలు ఆయన మాట్లాడిన ఉదంతం లేదు, ఏం లేదు. ఇవాళ ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషిగా ఆయన 4 ఫంక్షన్స్కి వెళ్తున్నారు, 10 మందిలో చలామణి అవుతున్నారు. ఇవాళ ప్రభుత్వాలకు అతీతంగా ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ ఉండి కూడా ఆయనకి పద్మవిభూషణ్ లాంటిది వచ్చింది. ఒకటి నేను ఆ విషయంలో ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, పార్టీలకు అతీతంగా ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవకు కానీ లేకపోతే సినీ పరిశ్రమలో ఆయన లాంటి అనితర నటుడికి అసాధ్యమైన సుసాధ్యం చేసిన వ్యక్తికి అలాంటి బిరుదులు కానీ లేకపోతే అలాంటివి ఈ సత్కారాలు కానీ అర్హుడే. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక జెండర్ డిస్క్రిమినేషన్లో ఆయన స్థాయికి అంత అత్యున్నత శిఖరం మీద ఉన్న మనిషి ఒక చిన్న పొరపాటు, ఇప్పుడు కరవడి పాలలో ఒక ఉప్పు కళ్ళు వేసుకున్నట్టు అంతమంది ఆడపిల్లల్ని వాళ్ళ చెల్లెల్ని కానీ అంతమంది మనవరాల్ని పరిరక్షించుకుంటున్న దగ్గర అంతర్మతనం చెందుతున్న ఒక వారసుడు అన్న విషయానికి ఆయన మాట్లాడిన మాట, దానికి ఎన్నైనా మీరు యాడ్ చేయండి. ఒకటి మాత్రం నేను చెప్తాను, ఇవాళ ఉన్న సమాజంలో ఆడపిల్లని వేరు మగపిల్లడు వేరు అన్నది అది వేరు చేయడం అంటారండి. ఇంతమంది ఉన్నారు, ఒక కొడుకు కూడా జాగ్రత్తగానండి. మీరు ఎవరినైనా తీసుకోండి, వర్మ గారు మీరైనా నేనైనా, పిల్లలు ఉన్నవాడు ఎవరికైనా సరే వారసుడు అన్న దగ్గర ప్రతి ఒక్కడికి హృదయంలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే నాగబాబు గారి పిల్లలు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఆయన పెద్ద డాడీ అని పిలుస్తారు. ఆ మాటకు వస్తే కొన్నిదిలో వారసులు ఆల్రెడీ నాగబాబు గారి కొడుకు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి కొడుకు కానీ మీరు అందకలు అన్నట్టు అకేరా, కానీ ద లెగసీ విల్ గో ఆన్. బట్ నా అనే లెగసీ గురించి మాత్రం మీరు చెప్పినట్టు ఆయన మెగాస్టారు, ఈయన కింద వాళ్ళ అబ్బాయి ఇంకో పవర్ స్టార్ టైప్లోనూ అలాగ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మన అన్నది ఫీలింగ్ ఉంటుంది. అది ఒరిజినల్గా అయితే తప్ప స్టేట్మెంట్. సరే ఇక్కడ మీకు చూడండి, నలుగురు దగ్గర మాట్లాడవలసిన మాట కడుపులో పెట్టుకోవాలన్నారు, ఇంట్లో గట్టిగా మాడమంటారు. ఇప్పుడు ఆయన గుడికి వెళ్ళి రామచరణ్కి ఈసారి అబ్బాయి పుడితే బాగుండు అనుకోవడం చాలా సంస్కారం. కానీ అక్కడ చుట్టూ ఉన్న సర్కమాస్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి అలాంటివి డిమాండ్ చేయవు. కాదండి, నేను తప్పని చెప్పాను. సింపుల్ నేను అనేది ఏంటంటే రామ్ చరణ్కి కూతురు ఉన్నదండి, రామ్ చరణ్ కొడుకు ఉండాలనుకోవడం తప్పలేదు కదా, ఉంటే బాగుంటుందని. కానీ అది చాలా జస్టిఫైడ్ ఏముంది. కానీ మీరు అదే వినండి, అశ్వత్థామ అతక్కుంజర వినాలి మీరు. ఈసారి కూడా ఆడపిల్ల పుడుతుందేమో భయం వేస్తుంది అన్నాడు. అది కొంచెం డ్యామేజింగ్ స్టేట్మెంట్. అంటే ఆయన స్థాయికి అలా అనడం, ఎందుకంటే 10 మంది ఆడపిల్ల వేస్తుందని ఏమన్నది, ఆయన భయం వేస్తుంది అన్నాడు. వినండి ఒకసారి. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు ఆ మాట అనకపోయి ఉంటే
ఈసారి అది భగవంతుడు ఇచ్చా. ఇప్పుడు ఆయనకి 2 ఆడపిల్లలు పుడతారు, లేకపోతే అంతమంది Right. అక్క చెల్లెళ్ళు ఆనంద్ సార్ గారు, ఎంతమంది ఆనంద్ సార్ గారు. మనవరాళ్ళు ఉంటారు అనేది చెప్పండి. భగవంతుడు ఆనంద్ ఇచ్చా.